ఎస్ కాలర్ లైన్ లో ఉన్నారండి శివ ఫ్రమ్ ఉగండ. శివ గారు మీ క్వశ్చన్స్ అడగండి. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్తే. చాలా బాగుందండి మీరు చెప్పిన మాటలన్నీ. నేను ఒక 3 క్వశ్చన్లు అడగదలుచుకున్నాను సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను చిరంజీవి ఫ్యాన్. సినిమాలు వేరు, రాజకీయం వేరు. నేను అడుగుతున్న 3 క్వశ్చన్ల సూటిగా సమాధానం మీరు చెప్పండి సార్. 2014లో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సపోర్ట్ చేశారు. 2018-19 ఎలక్షన్లో అదే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి చంద్రబాబు నాయుడు ద్రోహి, లోకేష్ ఇది మా అమ్మని తిట్టారు అది ఇది అని అడిగారు. నేను ఓకే అండి, నేను సోషల్ మీడియా ఫాలో అవుతాను, వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు చేరు అని. 2014లో చంద్రబాబు నాయుడిని సీఎం అవడానికి పవన్ కళ్యాణ్ చాలా సహకరించారు. 2019లో ఆ ఓటు చెల్లుకుంటాం దానికోసం వైఎస్ఆర్సీపీని పక్కన పెడతాం కోసం పవన్ కళ్యాణ్ పోటీ చేశారు అది అన్ని ప్లేసుల్లో. ఇప్పుడు ఆ ఓట్లు చెల్లకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ సమాజానికి అరిష్టం అని చెప్పారు. అరిష్టం అని చెప్పిన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు ఇండివిజువల్ గా పోటీ చేయట్లేదు? మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ప్రజలు నమ్మితే మీరు 175 సీట్లు ఎందుకు పోటీ చేయకుండా 24 సీట్లకు పరిమితం అయ్యారు? అంటే ఒక అరిష్టమని మీరు చెప్పడం కాదండి, అరిష్టమని ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలిస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఓటేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాటికి పవర్లో వచ్చిన ప్రతిసారి పొత్తులు పెట్టుకునే పవర్లోకి వచ్చాడు. జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యక్తి చెప్పాడు, నీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయద్దు. ఏ సీఎం చెప్పాడు ఈ మాట? పవర్ లో ఉన్న చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడానికి 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. పవర్ వదిలేసిన తర్వాత 2019లో ఓట్లు చెల్లొద్దని జగన్మోహన్ రెడ్డికి, అంటే పవన్ కళ్యాణ్ నైజం జగన్మోహన్ రెడ్డికి అగేనెస్టా, చంద్రబాబు నాయుడుకి సపోర్టా, లేదా పబ్లిక్ సపోర్టా? ఐ నీడ్ హిస్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ అండి. క్లియర్ క్వశ్చన్. యా, పబ్లిక్కే సపోర్ట్. ఎప్పుడు మాట్లాడినా కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు అండి ఎప్పుడు కూడా నా రాష్ట్రం నా రాష్ట్ర ప్రజలు అనేది వస్తుంది మా నోట్లో నుంచి, జనసేన నాయకుడి నోట్లో నుంచి కానీ జనసేన నాయకుల నోట్లో నుంచి కానీ. ఇక్కడ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి వచ్చినట్టుగా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలను విడగొట్టి ఎప్పుడు మాట్లాడు, నా ప్రజలే అంటాం మేము. సో అక్కడే మీకు వేరియేషన్ మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అనేది మొదట కూడా చెప్పాం, 151 సీట్లు సంపాదించినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు మంచిగా పరిపాలన చేయండి, మేము ప్రతిపక్షంలోనే ఉంటాము, మీ జోలికి రాము, మీరు ఎప్పుడైతే సక్రమంగా చేయలేదు అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తామని చెప్పాడు. అదే పందాన మేము అంత టైం వేచి చూసాము. అంత టైం తర్వాత ఏం జరిగిందో రాష్ట్రంలో మీరు ఒకసారి గమనించండి. ఎంత పరిపాలన చేశాడు, ఎంతగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఆ నాశనం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ నాశనం నుంచే మేము బయటకు వచ్చాం మళ్ళా మేము. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమో లేదంటే చంద్రబాబు నాయుడికి ఫర్రా అనేది కాదు. చంద్రబాబు నాయుడు చుట్టమో కాదు, జగన్మోహన్ రెడ్డి అని శత్రువు కాదు. సో మేము ఎప్పుడు మీరు అన్నట్టుగా పబ్లిక్ కోసము, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే మా యొక్క ఆలోచన ఉంటుంది, జనసేన పార్టీ యొక్క ఆశయం. కానీ ఇక్కడ వ్యక్తుల గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు, కేవలం రాజకీయాల గురించే వచ్చాం. రాజకీయం అంటే మనుషులకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. అది ఒక ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ఏదైతే ఒక రాజకీయ పార్టీ ఒక 5 సంవత్సరాల కోసం ఏర్పడుతుందో దాని యొక్క విధి మంచి చేయటం. కానీ అది పక్కన పెట్టి వీళ్ళకి ప్రభుత్వం అధికారం ఇస్తే, అధికారం ఇచ్చింది మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోసుకోవడానికి, మాకు ఈ రాష్ట్రంలో నచ్చరాన్ని కేసులు పెట్టి లోపలేయడానికి అనే సంధానం ఇవాళ ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రవర్తిస్తుంది. కాబట్టే మళ్ళా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు కట్టుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము అనే ఒక ఆలోచనతో వచ్చాడు. చెప్తే ఇక్కడ ఎవరో వ్యక్తి మీద ద్వేషము, వ్యక్తి మీద ప్రేమ కాదు. ఒకసారి మీరు ఆలోచించండి.